ఇట్లాంటి చోట ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని బేసిక్ స్క్రీనింగ్స్ అయిపోతాయి. ఈరోజు మన మున్సిపల్ కార్యాలయంలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం ముందుగా ఆశ్రమం వారందరికీ కూడా, డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఇక్కడ అన్ని సెక్షన్ల విభాగాల సిబ్బంది కానివ్వండి, ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపుని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం మారుతున్నటువంటి జీవన శైలి కానివ్వండి, అలాగే ఆహారపు అలవాట్లు, వివిధ కారణాల వల్ల మరి అనేక మందికి క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుంది. మరి ముందుగానే డాక్టర్స్ ఇప్పుడు చెప్పినట్టు, మేడం గారు చెప్పినట్టు, మరి ముందుగానే గుర్తించి మరి ఆ లక్షణాలు కనపడకముందే మనం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నట్లయితే మరి నయం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మహిళల్లో మరి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, గర్భాశయ క్యాన్సర్, ఇటువంటి అనేక రకాలైన క్యాన్సర్లు, అలాగే పురుషులకి మరి లివర్ క్యాన్సర్ కానివ్వండి, అలాగే నోటి క్యాన్సర్, ఇలాగా రకరకాలైనటువంటి క్యాన్సర్లు మరి రావడం జరుగుతుంది. వారందరూ కూడా మరి అవగాహనతో ముందుగానే మరి ఈ టెస్టులు నిర్వహించుకున్నట్టయితే మరి మొదటి దశలోనే నయం చేయగలగటం కుదురుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ని, ముఖ్యంగా ఈ శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా ఈ క్యాంప్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అవేర్నెస్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయడానికి మరి ఈ రోజున ఆశ్రమాలు ముందుకు రావడానికి మరి మీ అందరూ కూడా చేసే వర్క్, ప్రజలతో సత్సంబంధాలు, మీకు ఏదైతే ప్రజల కోసం, ఆరోగ్య భద్రత కోసం మీరు చేసే పనిలో మీకు ఏదైనా వస్తే రేపు ప్రజలే ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే మరి కమిషనర్ గారు చొరవ తీసుకుని ఈ క్యాంప్ పెడతాం జరిగింది ఉచితంగా. ఎందుకంటే దీనికి నిర్ధారణ చేయడానికి అనేక డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ మీకు ఉచితంగా మరి ఆశ్రమం వాళ్ళు ఏదైతే కొత్తగా క్యాన్సర్ మరి హాస్పిటల్ ప్రారంభిస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ కూడా తెలుసు, ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ తప్ప మరి ఫ్రీ క్యాంప్ పెడతాం జరిగింది. మరి వచ్చే సంవత్సరం నుంచి కూడా రాయితీతో ఇవ్వాలని చెప్పి మేము సిఇఓ గారిని కోరుకోవడం జరుగుతుంది, మున్సిపల్ స్టాఫ్ వరకు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది మున్సిపాలిటీ శానిటైజేషన్ సిబ్బందే, కాబట్టి వాళ్ళందరికీ కూడా రాయితీతో ఇవ్వాలని చెప్పి నేను కూడా లెటర్ పెడతాను, మీకు డెఫినెట్ గా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి మన అలవాట్లు బట్టే ఇందాక చోడే వెంకటరత్నం గారు చెప్పారు. ఎందుకంటే మనం పాన్ పరాకు మీరు పని చేసేటప్పుడు మగవాళ్ళందరూ కూడా పాన్ పరాకు వాడటం జరుగుతుంది. కొంతమందికి స్మోకింగ్, చాలా మందికి తగ్గింది, కానీ స్మోకింగ్ కూడా చేస్తాం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వీళ్ళు చేతులు కడుక్కోకుండా బయట ఎక్కడ దొరికితే అక్కడ ఆ ఫుడ్ తినేయడం జరుగుతుంది. దానివల్ల కూడా మరి అనేక విధాలుగా ఇది వరకు క్యాన్సర్ వచ్చేది కాదు, ఇవాళ 10 మందిలో 6గురికి క్యాన్సర్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ఏమీ ప్రమాదకరమైంది కాదు, ఫస్ట్ లోనే గుర్తిస్తే మందులతోనే ఈజీగా నయమైపోద్ది. కొద్దిగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీరు 50% అబోవ్ వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళాక కానీ మీరు రావట్లేదు. ఎందుకంటే మీకు అన్ని పెరిగిన తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు. వాళ్ళు చేయి దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా చేసేదే ఉండదు. ఏదైతే మొదటి ప్రాథమికంగానే గుర్తిస్తారో డెఫినెట్ గా అప్పుడు గుర్తించినప్పుడు చిన్న చిన్న మందులతోనే మీరు ఎక్కువగా దేనికి వెళ్ళకోకుండా, ఎందుకంటే సెకండ్ స్టేజ్కి వెళ్ళేసరికి కంపల్సరీ రేడియేషన్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఆ స్టేజ్కి వచ్చేసరికి మీ బాడీ కూడా దానికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. శానిటైజేషన్ సిబ్బంది ఏదైతే రోజు వర్క్ చేస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మరి 3 నెలలకు ఒకసారి మీరు చేయించుకోండి. డెఫినెట్ గా దానికి సంబంధించి ఏదైనా ఉందంటే కూడా మీకు ఈ తప్ప ఫ్రీగా చేసినా కూడా రాయితీతో మీకు ఇప్పిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ క్యాంప్ ని మరి కండక్ట్ చేసి ఆశ్రమం వారు ముందుకు వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ